సరే మొన్న వైజాగ్లో ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి రేపో ఎల్లుండి అయితే డెలివరీ అయితే అనే తన భార్యను ఆ రాత్రి గొంతు నులిమి చంపేసిండు. సో దాని గురించి ఏమంటారు? అంటే ఇయ్యాల రేపు లవ్ మ్యారేజ్లు చేసుకుంటారు తల్లిదండ్రులు తెలకుండా ఎక్కడెక్కడికో పోయి కాపురం ఉంటారు, తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. దీంట్లో ఇక్కడ యువకులు తప్పంటారా లేకపోతే తల్లిదండ్రులు తప్పంటారా? ప్రస్తుతం ఎట్లుందంటారు పరిస్థితి మరి? ఇప్పుడు వాళ్ళలోనే జరిగింది. తల్లిదండ్రులు తప్పు కాదు, వీళ్ళ తల్లిదండ్రులు తప్పు కాదు, వాళ్ళ తల్లి తప్పు కాదు. మధ్యలో జరగడం వల్ల కొన్ని అట్టయితే ఇప్పుడు అన్ని లవ్ మ్యారేజ్లు చేసుకుంటారు, అన్ని అట్టనే జరుగుతలేరు. ఎంత ఆస్తున్నా కూడా పక్కకు పోయి కూడా బతుకుతున్నారు. ఇవి సమాజంలో జరిగే. ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకొని భార్యను చంపిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అంటారు మరి? శిక్ష అంటే సార్ అది కొన్ని మాటల మీద జరిగింది, అది జరగబోయింది. అది దానికి శిక్ష అంటే మామూలే. ఒక్క మనిషిని చంపితే మామూలు అని అంటాం. మీరు 12 మర్డర్లు చేసినోడు కూడా వెళ్ళి వస్తున్నాడు, ఇది కూడా గంతే అవుతుందనే ధైర్యం ఉంది. ఇట్లా చేసిన వాళ్ళ ఉరిశిక్ష చేసేస్తే జరగవు. దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి వస్తారు. దాని గురించి అది అయిపోయింది.